వేముల రామకృష్ణ తెలంగాణ బీసీ విద్యార్థి సంఘం అధ్యక్షులు. మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడే ముందు కామారెడ్డిలో పెద్ద ఎత్తున బీసీ డిక్లరేషన్ అనే కార్యక్రమం నిర్వహించి పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గారిని తీసుకొచ్చి మరొక వైపు రాహుల్ గాంధీ గారు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వారికి పాదయాత్ర చేసుకుంటూ ఈ దేశంలో సామాజిక న్యాయం ఉండాలి, ముఖ్యంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో అధికారం రాగానే 6 నెలల్లో కులగణన చేసి స్థానిక సంస్థల ఎలక్షన్ నిర్వహిస్తామని చెప్పిన ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏడాది గడిచినా కూడా ఇది కులగణన ఊసెలెత్తడం పోవడం దుర్మార్గం అని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు విద్యార్థులను చూసుకుంటే ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించకపోవడంతో కాలేజ్ యాజమాన్యాలు సర్టిఫికేట్ ఇవ్వడం లేదు. మరి మూసీకి ఇచ్చిన ప్రాధాన్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు కూడా కేటాయించలేదు, బడ్జెట్ కూడా కేటాయించలేదు. మరియు సంక్షేమ హాస్టల్ పరిస్థితి చూసుకుంటే మరి అధ్వానంగా తయారైంది. సంక్షేమ హాస్టల్ ఒక్కటి కూడా సొంత భవనాలు లేవు. మరి 15 రూపాయల భోజనం సంక్షేమ హాస్టల్లో పౌష్టికాహారం ఏ విధంగా సాధ్యమని కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. ఒకవైపు సెంచరీ దాటిపోయిన టమాటా ధర, మరి నిత్యావసర వస్తువులు పప్పులు నూనెలు అన్ని నిత్యావసర వస్తువులు అన్ని 3 రెట్లు 4 రెట్లు పెరిగిన తర్వాత 15 రూపాయల భోజనం పెట్టి పౌష్టికాహారం ఏ విధంగా పెడతారని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడక ముందుకు మేము నిరుద్యోగుల పక్షాన ఉంటాం, విద్యార్థుల పక్షాన ఉంటాం, ఈ అణగారిన వర్గాల పక్షాన ఉంటాం, బీసీల పక్షాన ఉంటామని చెప్పిన ఈ రాష్ట్ర ప్రభుత్వం మరి గోడు ఎట్టిన తర్వాత ఒక్కవైపు మళ్ళీ గోడు వినిన తర్వాత ఇంకో వైపు అన్నట్టు మరి రాష్ట్ర ప్రభుత్వం మా వైఖరి వినిపించుకోవట్లేదు. ఈ రాష్ట్ర ప్రభుత్వం వైఖరి మార్చుకోకపోతే మాత్రం ఇది శాంపుల్ మాత్రమే. కొన్ని వేలాది మంది విద్యార్థులతోటి రోడ్ ఎక్కినాము, లక్షలాది మంది విద్యార్థులు ఎట్లయితే కృష్ణన్న అసెంబ్లీ తుక్కుతుక్క బలగొట్టి విద్యార్థుల సమస్యల పరిష్కారం సాధన చేసిండో అదేవిధంగా లక్షలాది మంది విద్యార్థి మార్చి నిర్వహించి పెద్ద ఎత్తున సెక్రటరియట్ ముట్టడిస్తామని కూడా హెచ్చరిస్తా ఉన్నాం. సంక్షేమ హాస్టల్ సంబంధించి కొంతమంది విద్యార్థులు చనిపోయారు, 36 మంది చనిపోయారు. మంచి ఫుడ్ లేక చనిపోయారు. పోవాలంటేనే విద్యార్థుల తల్లిదండ్రులు భయపడుతున్నారు, పంపించాలంటే విద్యార్థులు కూడా వసతులు బాగాలేవని చెప్పేసి ఇప్పటికీ రోడ్డు ఎక్కిన పరిస్థితి కనిపిస్తుంది. గత కొద్ది రోజుల కిందట షాద్నగర్ ఏరియాలో కూడా సంక్షేమ హాస్టల్లో చదువుకున్న విద్యార్థులు ధర్నా చేయడం అనేది ఇది ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం, ఎందుకంటే ఒక విద్యార్థి ధర్నా చేసిందంటే రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి. ఎందుకంటే పిట్టలు రాలిపోయినట్టు 36 మంది ఈ ఏడాది గడవక ముందుకే ఈ అకాడమిక్ ఇయర్ మధ్యలో ఉండగానే 36 మంది చనిపోయినారు. ఫుడ్ బాగాలేక అస్వస్థతోటి. ఒకవైపు ఎలుకలు కొరుకుతున్నాయి, మళ్ళీ ఇంకోవైపు దుప్పట్లు లేవు, నిత్యావసర వస్తువులు లేవు, టీచర్లు లేరు, మరి అనేకమైన పెచ్చులు ఊడిపోతూ ఉన్నాయి, బిల్డింగ్లు ఊడిపోతూ ఉన్నాయి. మరి అనేకమైన సమస్యలతోటి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా విద్యా వ్యవస్థ మీద కొట్టుమిట్టాడుతుంటే రాష్ట్ర ప్రభుత్వం ఏమో ఒక లిక్కర్కి శాఖ మంత్రి పెడతారు కానీ విద్య మీద పర్యవేక్షణ లేదు, ఒక విద్య మీద సమీక్ష సమావేశం లేదు, ప్రత్యేకమైన బడ్జెట్ కేటాయించాలన్న ఒక ఆలోచన లేదు. కొత్త లిక్కర్ బాటిల్ తీసుకొస్తాం, అవసరమైతే క్లబ్బులు ఓపెన్ చేస్తాం, పబ్బులు ఓపెన్ చేస్తాం అని చెప్పి ఆ విధంగా చేస్తున్నారు తప్ప విద్యార్థులకు ఒక విద్యాశాఖ మంత్రి పెట్టాలి, విద్యార్థులకు బడ్జెట్ కేటాయించాలి, నాణ్యమైన ఫుడ్ కేటాయించాలని చెప్పి కూడా ఏం మాత్రం సొయ్యలేదు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి. రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉన్నాం. ముఖ్యమంత్రి గారు అనేకమైన పర్యటనలు చేస్తూ ఉన్నారు, బయట దేశాలు తిరుగుతూ ఉన్నారు, అక్కడ తిరుగుతూ ఉన్నారు. ముఖ్యమంత్రి గారు డిమాండ్ చేస్తూ ఉన్నాం, ముందుగా మీరు గురుకుల పాఠశాల మొత్తం పర్యవేక్షించి ఎట్లా నడుస్తుంది గురుకుల పాఠశాల మీద సమీక్ష సమావేశాలు నిర్వహించి స్వయాన మీరే గురుకుల పాఠశాలలో ఒక పూట భోజనం చేయాలని కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు డిమాండ్ చేస్తూ ఉన్నాం. మంత్రులు కూడా ప్రతిరోజు చేనేత వస్త్రాలు, గత ప్రభుత్వం ఎట్లయితే ప్రతి వారానికి ఒకసారి చేనేత వస్త్రాలు ధరించాలని చెప్పి వాళ్ళు స్లోగన్ ఇచ్చారో అదేవిధంగా ప్రతి వారం ఒకరోజు సంక్షేమ హాస్టల్స్లో భోజనం తినాలని కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం మంత్రులను డిమాండ్ చేస్తూ ఉన్నాం.